నడి రోడ్డు మీద ముగ్గురు యువకుల్ని పోలీసులు చితకబాదుతారు. అలాంటి అమానుషం చట్టబద్ధంగా నేరం. రాజ్యాంగం ఎవరికి అలాంటి హక్కులు ఇవ్వలేదు. అయినా పోలీసులు నిర్భీతిగా దాడికి పాల్పడమే కాకుండా దాన్ని వీడియో తీసి వైరల్ చేస్తారు. అయినా కానీ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవు. ఇప్పుడు 80,000 రూపాయలు అప్పు ఇచ్చినందుకు గాను ఒక వ్యక్తి ఊరు వదిలి అప్పు తీర్చలేక పారిపోతే భార్యను నిర్బంధించి చెట్టు కట్టి కొడతారు. ఈ కొట్టేసిన దాన్ని కూడా వీడియోగా తీసి ఫోటోలుగా వీడియోలుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ దురహంకారం? ఎక్కడి నుంచి ఈ తెగువ? తాము ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనేటువంటి ధోరణి తెనాలి పోలీసుల నుంచి ఇప్పుడు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వరకు వచ్చేసింది. ఎంతటి అమానుషం, ఎంతటి యథేచ్ఛగా సాగుతున్నారు, ఎలాంటి దుశ్చర్యలకు పూనుకుంటున్నారు. మరి దీన్ని అడ్డుకునే వాళ్ళే లేరా? తెనాల్లో పోలీసులు నిర్భీతిగా నిర్భయంగా బాహాటంగా పట్టపగలు నడి రోడ్డు మీద దుశ్చర్యకు పూనుకుంటే ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పైగా దాన్ని సమర్థించారు. అలాంటివి చేయకపోతే ఇంకెలా అని మాట్లాడుతూ చాలామంది గొంతులు చించుకున్నారు. చివరికి హోంమంత్రి, ముఖ్యమంత్రి కూడా ఆ పోలీసుల్ని సమర్థించారంటే ఎలాంటి నీతి, ఎలాంటి చట్టం, ఏ రీతిన న్యాయం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందో తేట తెల్లం చేస్తుంది. అదే ఇప్పుడు కుప్పంలో ఇలాంటి దుశ్చర్యకి ఆస్కారం ఇచ్చింది. అదే తాము ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనేటువంటి ఇష్టారాజ్యన సాగేదానికి అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతుంది. అక్కడ పోలీసులే ఏం చేసినా చెల్లుబాటు అయినప్పుడు ఇక్కడ అప్పిచ్చినటువంటి వాళ్ళు చేస్తే ఏమవుతుంది? తమను ఏం చేయగలరు? తాము ఇచ్చిన అప్పు తీర్చకుండా ఎగ్గొట్టి వేరే ఊరుకు పోతే భార్య బాధ్యత వహించాలి కదా అంటూ బూతులు తిడుతూ చిన్న బిడ్డ ఎదురుగా ఆ మహిళను చితకబాదుతున్నారంటే ఎలాంటి న్యాయం నడుస్తుంది? ఏ రీతిన ఆటవిక రాజ్యం చెల్లుబాటు అవుతుంది? చాలా కలవరపరిచే ఉదంతాలు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నాయి. శాంతి భద్రతలు ఎక్కడున్నాయో భూతద్దం పెట్టి వెతుక్కోవలసి వస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఒక ఒంటరి మహిళను వేధించేదానికి ఈ రీతిన తెగబడే సాహసానికి కొందరు ఒడిగట్టారంటే చట్టం, న్యాయం ఏమయ్యాయో? వాటిని పరిరక్షించాల్సినటువంటి యంత్రాంగం ఎక్కడ ఏ కలుగులో దాకుందో అనేటువంటి అనుమానం వస్తుంది. ఇలాంటి ఆటవిక న్యాయాలు, అమానుష చర్యలు అందరినీ కలవరపరుస్తున్నాయి. కానీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఇలాంటి చర్య వెలుగులోకి వచ్చిన కొన్ని గంటల తర్వాత కూడా పోలీసులు చర్యలు తీసుకునేదానికి పూనుకోలేదు. ఆఖరికి ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించి చర్యలు తీసుకోవాలి అని ఆదేశించాల్సి వచ్చింది. ఎవరైనా ఒక మహిళను కారణం ఏదైనా కావచ్చు బాహాటంగా బంధించి చెట్టుకి తాళ్లతో కట్టి కొడుతూ ఉంటే అడ్డుకోవలసినటువంటి వాళ్ళు అడ్డుకోలేదు. ఆ విషయం వెలుగులోకి వచ్చినటువంటి తర్వాత కూడా స్పందించాల్సినటువంటి వాళ్ళు స్పందించలేదు. చివరికి ముఖ్యమంత్రి కార్యాలయం చర్యలకు పూనుకోవాలని ఆదేశించిన తర్వాత కూడా మీనమేషాలు లెక్కించే పరిస్థితి వచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో, ఆంధ్రప్రదేశ్లో రాజ్యం ఏ రీతిన సాగుతుందో, ఎలాంటి న్యాయం నడుస్తుందో మనం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. భారతదేశంలో మోదీ ప్రభుత్వంలో రామరాజ్యం తీసుకొస్తాం అని చెప్పినటువంటి వాళ్ళు, ధర్మం 4 పాదాల నడిపిస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఏ రీతిన న్యాయాన్ని, చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారో, ఎంత యథేచ్ఛగా ఈ దుశ్చర్యలు కొనసాగిస్తున్నారో కుప్పం ఉదంతం మనకి కళ్ళకు గట్టినట్టు చెబుతోంది. మరి ఇలాంటి చర్యల తర్వాత అయినా యంత్రాంగం కఠినంగా స్పందిస్తుందా? ఇలాంటి అమానుష దుశ్చర్యలకి పునరావృతం కాకుండా ఫుల్ స్టాప్ పెడుతుందా? చూద్దాం మరి ఏం జరుగుతుందో.